రుద్ర సంహితలోని మరో ముఖ్యమైన భాగం త్రిపురాసురుల సంహారం. మాయచే నిర్మించబడిన 3 అద్భుతమైన నగరాలలో త్రిపురాలు నివసించే తారకాసురుడి రాక్షస కుమారులు దేవతలను హింసిస్తారు. దేవతలు శివుడిని ప్రార్థించినప్పుడు ఆయన భూమిని రథంగా, మేరు పర్వతాన్ని విల్లుగా మార్చి ఒక్క బాణంతో 3 నగరాలను నాశనం చేస్తాడు. అదనంగా సముద్రం నుండి జన్మించిన గొప్ప శక్తిమంతుడైన జలంధరుడి జననం మరియు శివుడితో అతని యుద్ధం కూడా ఈ సంహితలో వర్ణించబడింది. 12 జ్యోతిర్లింగాల గొప్పతనం. కోటిరుద్ర సంహిత. శివ మహాపురాణం యొక్క కోటిరుద్ర సంహిత 12 జ్యోతిర్లింగాల కాంతి రూపంలో ఉన్న శివలింగాలు, ఆవిర్భావం, స్థానిక పురాణాలు మరియు పూజ యొక్క అపారమైన ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. ఈ 12 పురాతన జ్యోతిర్లింగాల ప్రదేశాలలో శివుడు స్వయంగా నివసిస్తాడని భక్తులు నమ్ముతారు. హిందూమతంలో ఈ 12 జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పురాణం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శైవ ధర్మాన్ని ఏకీకృతం చేస్తుంది. ఆరాధనా పద్ధతులు మరియు ప్రాంతీయ పురాణాలను ఒకే ప్రవాహంలోకి తీసుకువస్తుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని సందర్శించే భక్తులు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని పొందుతారని ఇది స్పష్టంగా పేర్కొంది. 12 జ్యోతిర్లింగాల గొప్పతనం. శివపురాణం ప్రకారం జ్యోతిర్లింగం స్థానం. శివపురాణం ప్రకారం ప్రత్యేక లక్షణం. సోమనాథ జ్యోతిర్లింగం, సౌరాష్ట్ర, గుజరాత్. భూమిపై అత్యంత పురాతనమైనది. చంద్రుడు, సోముడు స్వయంగా దానిని స్థాపించి శాపం నుండి విముక్తి పొందాడు. మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. 12 లింగాలలో రెండవది. దర్శనం. అశ్వమేధ యాగం యొక్క ఫలాన్ని ఇస్తుంది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. దక్షిణముఖంగా ఉన్న ఏకైక లింగం. ఇక్కడ ప్రసిద్ధ భస్మహారతి నిర్వహిస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మాల్వా, మధ్యప్రదేశ్. పర్వతాలు మరియు నదులు ఓం ఆకారంలో ఉన్నాయి. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక ఆలయం. కేదారనాథ జ్యోతిర్లింగం, హిమాలయాలు, ఉత్తరాఖండ్. మందాకినీ నది ఒడ్డున సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. భీమశంకర జ్యోతిర్లింగం, సహ్యాద్రి, మహారాష్ట్ర. మోటేశ్వర మహాదేవ్ అని కూడా పిలుస్తారు. 12